స్వర్గానికి వెడుతున్న అష్టక, శిబి, ప్రతర్ధన, వసుమన అనబడే రాజులు యయాతిని చూసి నిర్ఘాంతపోయి స్వర్గం నుంచి తిరిగి వస్తున్నాడని తెలుసుకుని కుతూహలవశాత్తు ఎన్నో ప్రశ్నలు వేశారు. అదే అష్టకుడు చాలా ప్రశ్నలు వేశాడు కాబట్టి ఈ ఘట్టాన్ని అష్టక యయాతి సంవాదం అంటారు. ఏమేం ప్రశ్నలు వేశాడు, ఆ ప్రశ్నల్లో ఎటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి, సమాధానాల్లో ఎటువంటి రహస్యాలు బయటపడ్డాయో ఆ విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యయాతి గభాలన స్వర్గం నుంచి అలా పడిపోతున్నాడు. పడిపోవడం చూసి నలుగురు రాజులు ఎవరైతే తన కర్మ చేసుకుని పుణ్యంతోటి స్వర్గ లోకాలకి వెడుతున్నారో అందులో అష్టకుడు ఒకడు. చూసి నిర్ఘాంతపోయి, ఏంటండి మీరు ఇంత అద్భుతంగా మీరు రాజ్యాన్ని పరిపాలించి 10 లక్షల సంవత్సరాలు నందనవనంలో ఉండి అక్కడి నుంచి మళ్ళీ భూమి మీద పడిపోతున్నారేంటండి, మిమ్మల్ని చూసి మాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటే యయాతి ఒక మాట అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు అంటే, జ్ఞాతి సుహృత్ స్వజనో వా యథేహ క్షీణే విత్తే త్యజ్యతే మానవైర్హి తథా తత్ర క్షీణ పుణ్యం మనుష్యం త్యజంతి సద్యశేశ్వరా దేవసంఘాః. ధనము లేకపోతే ఏ రకంగా అయితే తెలుసున్న వాళ్ళు, సుహృద్లు అంటే మన బంధువులు, స్వజనులు మనల్ని ఎలాగైతే వదిలేస్తారో, మనుషుల్ని ఎలాగైతే వదిలేస్తారో అదే రకంగా పుణ్యక్షీణమైపోతే మనం ఇలాగే వదిలింపబడతాము, దేవతలే మనల్ని వదిలేస్తారు, మనం మళ్ళీ భూమికి రాక తప్పదు అని చెప్పేసి అన్నాడు. అన్న వెంటనే అష్టకుడు వచ్చేసి, అదేంటండి మీరు అసలు దైవలోకంలో పుణ్యక్షీణం అవ్వడం ఏమిటండి, ఏ రకంగా అవుతుంది అని చెప్పేసి అంటే, అసలు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే యయాతి, ఇమం భౌమం నరకం తే పతంతి లాలప్యమాన నరదేవ సర్వే ఏకంక గోమాయు బలాశనార్థే క్షీణా వివృద్ధిం బహుధా వ్రజంతి అని చెప్పేసి, ఎవరు అయితే తన పుణ్యాల గురించి చెప్పుకోవడం ప్రారంభిస్తాడో, ఇదిగో నాకంటే పుణ్యం చేసిన వాడు ఈ ప్రపంచంలో లేడు, ఈ స్వర్గంలో లేడు, ఈ బ్రహ్మాండంలో లేడు అని చెప్పేసి కబుర్లు చెప్తాడో, అలాంటి కబుర్లు చెప్పిన వాడు ఈ భౌమ నరకంలోకి వచ్చి పడతాడు. అంటే భూమి కూడా ఓ రకమైనటువంటి నరకమే అన్నమాట. ఆ భౌమ నరకంలో వచ్చి పడతాడు. భౌమ నరకంలో అతను స్థూల శరీరాన్ని తీసుకుంటాడు. ఈ స్థూల శరీరం గురించి ఎంత గొప్పగా రాశారో చూడండి. ఇక్కడ ఏ శరీరం అయితే మిగతా జంతువుల వల్ల తినబడేదో అటువంటి శరీరం, అటువంటి స్థూలమైనటువంటి శరీరాన్ని పొంది మళ్ళీ భౌమ నరకంలో పడతాడు. అందుకుని తన పుణ్యాల గురించి ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు అని చెప్పేసి అన్నాడు. అయితే అష్టకుడు వెంటనే మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడు అంటే, అసలు ఏంటండి పరిస్థితి, అసలు ఈ స్థూల శరీరం గురించి నాకు చెప్పండి. మేమందరం స్థూల శరీరాన్ని వదిలేసి కారణ శరీరం అనుకోండి, లేకపోతే సూక్ష్మ శరీరంలోకి వచ్చేసాము, మాకు స్థూల శరీరం లేదు. అసలు స్థూల శరీరంలోకి మనుషులు ఎందుకు రావాలి, ఎలా రావాలి, వాళ్ళు పుణ్యక్షీణం అయిపోయిన తర్వాత ఏ రకంగా మళ్ళీ ఈ స్థూల శరీరాన్ని పొందుతారు అని చెప్పేసి ప్రశ్న అడిగితే అప్పుడు యయాతి అన్నాడు, స్వర్గంలో చాలా రోజుల పాటు జనాలు ఉంటారు. అంటే పుణ్యాన్ని బట్టి ఉంటారు. నువ్వు గొప్ప పుణ్యం చేసుకో, చక్కగా స్వర్గంలో ఉండు. ఆ స్వర్గ పుణ్య క్షీణం అయిపోయిన తర్వాత ఆ స్వర్గం నుంచి నువ్వు పడిపోతావు. అంటే ఒక్కొక్కసారి ఒక వ్యక్తి 60,000 సంవత్సరాలు స్వర్గంలో ఉండిపోతాడు. 60 సహస్రాణి పతంతి వ్యోమ్ని, 60,000 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి పడిపోతాడు. లేదా 80,000 సంవత్సరాలు అక్కడ ఉండి అక్కడి నుంచి పడిపోతూ ఉంటారు. లేదా ఒక్కొక్కసారి అలా పడిపోయి స్థూల శరీరంలోకి వచ్చేస్తారు. అసలు అదేనండి నాకు అర్థం కావట్లేదు, అష్టకుడు అన్నాడు అనమాట. అదేనండి నాకు అర్థం కావట్లేదు, అసలు శరీరం ఏమిటి, పడ్డం ఏమిటి, ఏ రకంగా పడతాడు, స్థూలంగా పడి సూక్ష్మంగా పడి మళ్ళీ స్థూలంలోకి ఎలా వస్తాడు, అసలు ఇదంతా ఏంటండి అని చెప్పేసి అంటే యయాతి ఏమన్నాడంటే, అస్త్రం రేత పుష్ప ఫలానుపృక్త
మన్వేతి తద్వై పురుషేణ సృష్టం సవై తస్యారజ ఆపద్యతే వై సగర్భభూత సముపైతి తత్ర. అంటే ఆ సూక్ష్మ శరీరం వచ్చేసి నీళ్లలాగా భూమి మీదకి పడుతుంది. భూమి మీద పడ్డ తర్వాత అది ఫలంలాను పుష్పంలాను పరిణమిస్తుంది. ఆ ఫలాల్ని పుష్పాల్ని మనుషులు భక్షిస్తే అది రేత రూపంలోకి మారుతుంది. ఆ రేత రూపంలోకి మారిన తర్వాత గర్భాధానం చెయ్యాలి అనుకుంటున్నటువంటి పురుషుడు స్త్రీతోటి సంగమిస్తే అక్కడ ఆ రజం ఉంటుంది చూసారా, స్త్రీ యొక్క రజము. ఆ రజము వల్ల స్థూల శరీరాన్ని పొందుతుంది. ఆ స్థూల శరీరం మెల్లిమెల్లిగా పెరిగి గర్భంలోంచి బయటికి వస్తుంది అని చెప్పేసి యయాతి చక్కగా ఈ యొక్క సూక్ష్మ శరీరం ఎలా స్థూలంగా మారుతుందో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా కుతూహలం తగ్గట్లేదు అష్టకుడికి. అదేం విచిత్రం అండి, చాలా గొప్పగా చెప్పారు మీరు. అసలు ఏ రకంగా గర్భంలోకి వచ్చిన తర్వాత ఇంద్రియాలన్నీ తెలుస్తాయి, అసలు ఈ ఇంద్రియాలేంటి, గొడవ ఏమిటి, అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎలా మనం గర్భంలో పెరుగుతాడు, గర్భంలోకి పెరిగిన తర్వాత ఎలా మనుషుడు పెద్దవాడవుతాడు, ఎలా అవుతాడు అని చెప్పేసి, ఆ అవయవాలు ఎలా వస్తాయి అని చెప్పేసి అంటే, ఋతుకాలంలో పురుషుడితో సంగమించిన స్త్రీ వలన గర్భంలోకి చిన్న సూక్ష్మభూతంగా ఒక శరీరం వస్తే ఆ శరీరం పెద్దదయ్యి మెల్లిమెల్లిగా ఓ రకమైనటువంటి ఇంద్రియాలని అలా గొప్పగా పెరుగుతాయి అన్నమాట. ఇంద్రియాలు ఏ రకంగా పెరుగుతాయి అంటే అక్కడ ఘ్రాణేన గంధం, నాసిక పెరుగుతుంది, నాసిక వస్తుంది, నాసిక వల్ల గంధాన్ని తెలుసుకుంటాడు. జిహ్వ యాథోరసంచ, జిహ్వతోటి రసాన్ని అర్థం చేసుకుంటాడంటే అసలు ఏ రసాస్వాదన చేస్తాడనమాట. త్వచా స్పర్శం, త్వచతోటి అతను ముట్టుకుంటాడన్నిటినీ. మనసా వేదభావం, మనసు ద్వారా విషయాలన్నింటినీ తెలుసుకుంటాడు. ఇత్యష్టకేహో పహితం హి విద్ధి మహాత్మనా ప్రాణభృతాం శరీరే. ఆ రకంగా మెల్లిమెల్లిగా ఇంద్రియాలన్నీ కూడా ఆ గర్భంలోనే వికసించి ఆ పురుషుడు బయటికి వచ్చిన తర్వాత స్థూల శరీరాన్ని పొంది కర్మ చేసి ఎంతో గొప్పగా జీవితాన్ని గడిపిన తర్వాత మరణిస్తాడయ్యా అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత సరే ఇది బాగుంది, సరే బాగానే చెప్పారు. నాకు ఇంకో క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు పోయినవాడు అంటే యస్ సంస్థిత పురుషో దహ్యతేవా నిఖన్యతేవాపి నికృష్యతేవా అభావభూత సవినాశమేత్య కేనాత్మనా చేతయతే పరస్తాత్. మనుషుడు పోయిన తర్వాత అతన్ని దహిస్తారు, లేదా భూమిలో పాతి పెడతారు, లేదా అలా జలంలో వదిలేస్తారు. అక్కడికి స్థూల శరీరం వెళ్ళిపోయింది. అసలు చేతన ఏంటండి? చేతన ఏ రకంగా మనకి పైకి వెడుతుంది, అసలు స్వర్గానికి ఎలా వెడుతుంది అని చెప్పేసి అంటే అప్పుడు ఏ రకంగా ఈ చేతన గురించి చెప్పడం ప్రారంభించాడనమాట. అసలు సూక్ష్మ శరీరం ఏమిటి, ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి అంటే శరీరం అనేటువంటిది నశ్వరము, అది నాశనం అయిపోతుంది. మిగిలినది చేతన అంటే ఏమిటి? కాన్షియస్నెస్ అంటారనమాట. ఆ కాన్షియస్నెస్ ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది అంటే మనం పడుకున్నప్పుడు ఏ రకంగా అయితే మనం స్వప్నం చూస్తామో ఆ సమయంలో మన శరీరం అలా ఉన్నప్పటికీ శరీరంతో మనకి నిమిత్తం లేదు. అక్కడ నిమిత్తం లేదంటే ఇంక శరీరం లేదు, అవసరం లేదు మనకి. మనం స్వప్నంలో ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తాం. అదే రకంగా సూక్ష్మ శరీరం అలా మిగిలి ఉంటుంది. అదే కాన్షియస్నెస్ అంటారు, దాన్ని చేతన అంటారు. ఆ చేతన మిగిలి ఉంటుంది. ఆ చేతన ద్వారానే పుణ్యం చేసుకున్న మనుషులు పుణ్యయోనిల్లోకి వెడతాడు, పాపం చేసుకున్న మనుషులందరూ పాపయోనికి వెళ్తారు. అదే రకంగా మళ్ళీ స్థూల శరీరం గర్భంలోకి దాలిస్తే ఒకవేళ బాగా పుణ్యం చేసుకున్న వాళ్ళైతే వాళ్ళకి మనుష్యులుగా జన్మిస్తారు. లేదంటే 6 కాళ్ళు ఉన్నా, 8 కాళ్ళు ఉన్నా, 4 కాళ్ళు ఉన్నా జంతువుల్లా వాళ్ళు బతుకుతారు అని చెప్పేసి అంటే సరే చాలా బాగుంది. మీరు స్థూల శరీరం గురించి చెప్పారు, సూక్ష్మ శరీరం గురించి చెప్పారు, చేతన గురించి చెప్పారు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. అసలు ఏ కర్మ చేస్తే మనిషి ఉత్తమ లోకాలకి వెళతాడండి? అసలు ఏం చేస్తే మనం వెళతాము అని చెప్పేసి అష్టకుడు అడిగిన వెంటనే అక్కడ ఈయనన్నాడు మంచి యయాతి. ఏమన్నాడు అంటే
తపశ్చ దానం చ శమోదమశ్చ హ్రీరార్జవం సర్వభూతానుకంప స్వర్గస్య లోకస్య వదంతి సంతో ద్వారాణి సప్తైవ మహాంతి పుంసాం అని చెప్పేసి స్వర్గానికి 7 ద్వారాలు చెప్పబడి ఉన్నాయ్యా. మనం ఉన్న కర్మలో స్థూల శరీరంతో తపం చేసిన అంటే బాగా తపస్సు చేసిన, దానం చేసిన బాగా దానం చేసిన, శమము దమము అంటారు. శమము అంటే మన చేతులతో చేసే పని అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా నిగ్రహంగా మనం మామూలుగా చాలా ఇంద్రియాలతో చేయాల్సిన పనులతో చాలా నిగ్రహంగా ఉండి మనసుతో చేసే పనులతోటి చాలా నిగ్రహంగా ఉంటే దాన్ని శమము. ఒకటేమో ఇంద్రియాల ద్వారా చేసే పనిలో మనం చాలా జాగ్రత్తగా నిగ్రహంగా ఉంటే దాన్ని శమము. దమము అంటే మనసు ద్వారా మనం ఇటువంటి వెర్రాలోచనలు ఆలోచించకుండా నిగ్రహంగా ఉంటే దాని దమము. ఈ 2 ఉంటే లజ్జ అంటే ఏంటంటే ఎదటివాడు ఏమైనా అనుకుంటాడేమో అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. అంటే ఇప్పుడు ఏదో ఏమీ అనుకోవడాన్ని ఇంకా లజ్జ వదిలేసి మనం ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఎవడేమనుకున్నా నాకు పని లేదు అనేవాడికి స్వర్గం లభించకపోవచ్చును. అదనమాట. తర్వాత సరళత, అందరితోనూ చాలా జాగ్రత్తగా, చాలా ముద్దుగా, చాలా ప్రేమగా ఉండాలి. అదే రకంగా ప్రాణులందరి వలన కూడా మంచి దయతోటి ఉండాలి. ఆ దయ అనమాట. ఆ దయతో ఉన్నవాడు ఈ 7 కూడా స్వర్గానికి ద్వారాలు అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత ఇంకొక మాట ఏమన్నాడు అంటే అధీయాన పండితం మన్యమాను, వేదాలు అవి చదివేసుకుని, చక్కగా శాస్త్రాలు చదివేసుకుని, యో విద్యయా హంతి యశః పరేషాం, నేను అద్భుతంగా వేదం చదువుకున్నాను, నాకంటే గొప్ప పండితుడు లేడు, నేను ఎంత గొప్పవాడినో అని చెప్పేసి గొడవ చేసాడు అనుకోండి ఎవడైనా, వాడి యశం కాస్త హన్యమైపోతుంది, హంతి అయిపోతుంది. అంటే వాడి ఇంకా మిగలదు వాడికి యశము అని చెప్పేసి అని. తస్యాంతవంతశ్చ భవంతి లోకా నచాస్య తద్బ్రహ్మ ఫలం దదాతి. అలా ఎప్పుడూ కూడా నేను వేదం నేర్చేసుకుని నాకంటే గొప్పవాడు లేడు, నేను శాస్త్రం నేర్చేసుకున్నాను నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే అద్భుతమైనటువంటి వాడు లేడు అని చెప్పేసి అన్నవాడికి ఎప్పుడూ కూడా బ్రహ్మఫలం దక్కదు అని చెప్పేసి అని. ఆ తర్వాత భయాన్ని ముక్తం చేసే, అంటే భయం లేకుండా ఉండాలి అంటే మనిషి ఏం చేయాలి అంటే అగ్నిహోత్రం, మౌనంగా ఉండాలి, అధ్యయనం చేసుకుంటూ ఉండాలి, యజ్ఞం చేస్తూ ఉండాలి. ఇంట్లో అగ్నిహోత్రం పెట్టుకుంటే ఎటువంటి భయాలు ఉండవు. మౌనంగా ఉండి జాగ్రత్తగా ధ్యానం అది చేసుకుంటూ ఉంటే ఎటువంటి భయాలు ఉండవు. అధ్యయనం అంటే రోజు చదువుకుంటూ ఉంటే, జాగ్రత్తగా ఉంటే, వేదాలు శాస్త్రాలు అవి అభ్యసిస్తూ ఉంటే భయం అనేది రాదు. యజ్ఞం చేశాడు అంటే వాడికి భయం రాదు. కానీ అవి సరిగ్గా చెయ్యకుండా, ఇదిగో నేను చేసేస్తున్నాను అగ్నిహోత్రం, ఇదిగో నేను మౌనంగా ఉన్నాను ఎంతో గొప్పగా, ఇదిగో నేను ఏదో చదివేసుకున్నాను ఈరోజు అని చెప్పేసి, నేను ఇదిగో 4 యజ్ఞాలు చేశాను, 1000 యజ్ఞాలు చేశాను, నేను సహస్రయాజిని అని చెప్పేసి అనుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళకి మాత్రం భయమే వస్తుంది. అందుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఎటొచ్చి యాతి చెప్తున్న మాటలు ఏంటి అంటే దంభంగా ఉండకూడదు. ఎందుకంటే అతను నేర్చుకున్నదే అది. అక్కడికి వెళ్ళి, స్వర్గానికి వెళ్ళి, ఇదిగో నాకంటే గొప్ప తపస్సు చేసిన వాడు ఇంకెవడూ లేడు అని చెప్పేసి గొడవ చేసేయడం వల్ల ఏమైంది, కొంప ములిగింది, అక్కడి నుంచి పడిపోతున్నాడు, పుణ్యక్షీణం అయిపోయింది అని చెప్పేసి అని అష్టకుడికి ఆ మాట అంటే, అప్పుడు అష్టకుడు అన్నాడు, చాలా సంతోషం అండి, మీరు చాలా గొప్పగా చెప్పారు, మీరు చెప్పాల్సిన విషయాలన్నీ. ఇప్పుడు నాకు ఇంకొక విషయం చెప్పండి. అసలు ఆ ప్రపంచంలో ఏ రకంగా ఉండాలి మనమందరం, అసలు 4 ఆశ్రమాలు ఏంటి, ఏ ఆశ్రమానికి ఏమిటి ధర్మము, అసలు ముని అనే పదానికి అర్థం ఏమిటి అని చెప్పేసి ఇలా కొన్ని ప్రశ్నలు వేస్తే యయాతి 4 ఆశ్రమాల గురించి చెప్పాడు. మొదటి ఆశ్రమం ఏమిటి, బ్రహ్మచర్యాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమం గురించి ఏం చెప్పాడు అంటే, ఆహూతాధ్యాయి గురు కర్మస్వ చోద్య పూర్వోత్థాయీ చరమంచోపశాయి మృదుర్దాంతోధృతి మాన ప్రమత్త స్వాధ్యాయశీల సిద్ధ్యతి బ్రహ్మచారి. బ్రహ్మచారి ఏం చెయ్యాలి అంటే గురువు సేవలో ఎప్పుడూ ఉండాలి, గురువుకి ఎప్పుడూ సేవ చేస్తూ ఉండాలి. రాత్రి గురువు గారు పడుకున్న తర్వాత పడుకోవాలి, గురువు గారు లేవడానికి ముందే లేచేయాలి. ఆ తర్వాత ఎంతో వినమ్రంగా ఉండాలి, జితేంద్రియంగా ఉండాలి, బ్రహ్మచర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, సావధాన చిత్తుడై ఉండాలంటే ఎటువంటి అటు ఇటు ఏమైనా వచ్చేస్తున్నాయంటే చాలా చూసుకుంటూ ఉండాలన్నమాట. అది అలా ఉండాలి. అలా ఉన్న తర్వాత
ఎంతో గొప్పగా చాలా గొప్పగా ఉండాలని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకొక మాట ఏమన్నాడు అంటే ఇక్కడ ఆ తర్వాత గృహస్థాశ్రమం గురించి చెప్పాడనమాట. గృహస్థాశ్రమం గురించి ఏం చెప్పాడు అంటే, ధర్మాగతం ప్రాప్య ధనం యజేత దద్యాత్ సదైవాతి తిథిం భోజయేచ్చ అనాదదానశ్చ పరైరదత్తం సైషా గృహస్థోపనిషత్ పురాణి. పురాణాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ గృహస్థాశ్రమాన్ని గురించి ఏం చెప్పారు అంటే, న్యాయంగా ధనాన్ని సంపాదించాలి, యజ్ఞము చెయ్యాలి, దానము చెయ్యాలి, అతిథులందరికీ భోజనం పెడుతూ ఉండాలి, ఎదటివాడి వస్తువుని ఇష్టం వచ్చినట్టు అడగకుండా తీసుకోకూడదు, అతను ఇస్తేనే తీసుకోవాలి అని చెప్పేసి ఈ కొన్ని ధర్మాలు చెప్పి ఆ తర్వాత వానప్రస్థాశ్రమం గురించి చెప్పాడు. స్వవీర్యజీవి వృజినాన్ని వృత్తో దాతాపరేభ్యో న పరోపతాపి తాంగుని సిద్ధి ముపైతి ముఖ్య వసన్నరణ్యే నియతాహార చేష్ట. గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళిన తర్వాత ఆహార విహారాల్లో చాలా నియమాలు పాటించాలి. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తినేయకూడదు. గొప్ప అతని పరిశ్రమంతోనే అటు ఇటు ఏమైనా కొట్టుకుని వచ్చి లేకపోతే ఆ కందమూలాలన్నీ కొట్టుకుని వచ్చి జాగ్రత్తగా తింటూ ఉండాలి. పాపాలు చెయ్యకూడదు. కనిపించిన వాళ్ళందరికీ దానం చేస్తూ ఉండాలి. అలాంటి మునికి మోక్షం వస్తుంది అని చెప్పేసి. అంటే ఆఖరి ఆశ్రమం ఏమిటి అంటే సన్యాసాశ్రమం. అశిల్పజీవి గుణవాంశ్చైవ నిత్యం జితేంద్రియ సర్వతో విప్రయుక్త అనే అనోకషాయీ లఘురల్ప ప్రచార చరణ్ దేశానేక చరస్స భిక్షు అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చేసరికి సన్యాసాశ్రమంలో ఎప్పుడూ కూడా జీవనాన్ని గడపాలి అంటే భిక్షు రూపంలోనే గడపాలి. కానీ భిక్షు రూపంలో గడిపినప్పుడు ఎవరి దగ్గరైనా ఏదైనా పొందుదాం అనుకున్నప్పుడు అలా సంచయం చేసి అలా అట్టే పెట్టుకునేలా ఉండకూడదు. ఆ రోజుకి ఆ రోజుది అయిపోవాలంతే. నేను శరీరం నిలబడడానికి ఎంత తినాలో అంత తింటాను, అంతే వెళ్ళి నేను భిక్షువు కింద తీసుకుని అది తిని జాగ్రత్తగా నా తపస్సు ఏదో నేను చేసుకుంటాను, అంతే అయిపోయింది. అదే సన్యాసం. అదే సన్యాసం. చక్కగా సన్యాసాశ్రమంలో కూర్చుని జాగ్రత్తగా భిక్షారూపంలో తింటూ ఉండాలి అని చెప్పేసి. అంతేనే కానీ ఏదో ఇంకా భిక్ష తీసుకున్నాం కదా అని చెప్పేసి లక్షల కోట్లు తీసేసుకుని అది ఎక్కడో దాచేసుకుని అలాంటి పనులు మాత్రం ఎన్నడూ సన్యాసాశ్రమంలో చేయకూడదు అని చెప్పేసి అన్నారు. అలా అన్న తర్వాత ఏ రకంగా అయితే రూపము, రసము, విషయము ఇలాంటివన్నీ తుచ్చంగా మనకి అనిపించినప్పుడు అప్పుడు మనకి చక్కగా జితేంద్రియంగా ఉంటే మనకి చక్కగా ఇలా స్వర్గాలు, గొప్ప గొప్ప లోకాలు వస్తాయి అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు అష్టకుడు ఒక మాట అన్నాడు. ఎవరండి ముని అంటున్నారు? మునికి మౌనానికి ఎటువంటి సంబంధం ఏమైనా ఉందా? అసలు మౌనం అంటే ఏంటి? దీని గురించి చెప్పండి అంటే, ముని అంటే ఏమిటి అంటే మౌనంగా ఉంటూ కేవలం భగవద్ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే అతను ముని అయ్యాడు. అదే ముని అక్కడ గృహస్థంలోనూ ముని అవ్వచ్చు, లేదా అరణ్యంలో ఉంటూ వానప్రస్థంలోనూ ముని అవ్వచ్చు. ముని ధర్మాన్ని కనుక నువ్వు పాటిస్తే ఖచ్చితంగా నీకు అద్భుతమైనటువంటి గతులు కలుగుతాయి అని చెప్పేసి అని ఏమన్నాడు అంటే, అరణ్యే వసతో యస్య గ్రామో భవతి పృష్ఠతః. అరణ్యంలో ఉన్నవాడికి గ్రామము వెనకాలుంటుంది. గ్రామేవా వసతోరణ్యం సముని స్యాజ్జనాధిప. ఎవరికైతే గ్రామంలో ఉంటూ అరణ్యం వెనకాల ఉంటుందో అతన్ని ముని అంటారు అని చెప్పేసి. అంటే ఇదేం వెర్రి మాట అండి, నాకు అర్థం కావట్లేదు. కథంస్తు వసతోరణ్యే గ్రామో భవతి పృష్ఠితః గ్రామేవా వసతోరణ్యం కథం భవతి పృష్ఠితః. ఏ రకంగా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ అరణ్యంలో ఉన్న వాళ్ళకేమో గ్రామం వెనకాల ఉండదు అంటున్నారు, గ్రామంలో ఉన్న వాళ్ళకేమో అరణ్యం వెనకాల ఎలా ఉంటుంది అని చెప్పేసి. అంటే ఏ ముని అయితే ఎవడైతే వనాల్లో ఉంటూ ఇలా గ్రామాల్లో ఉండేటువంటి వస్తువులని ఉపయోగించకుండా వనంలో ఉండే వస్తువుల్ని జాగ్రత్తగా వాడుకుంటాడో అతను వానప్రస్థంలో ఉంటూ మునిగా పిలవబడతాడు, అతనే ముని అవుతాడు అని చెప్పేసి అని. ఆ తర్వాత కొంతమంది మునులు ఎలా ఉంటారు అంటే మొత్తం అగ్నిహోత్రాన్ని త్యాగం చేసేసి, ఇంటిని త్యాగం చేసేసి, గోత్రాన్ని త్యాగం చేసేసి, వేదం చదువుకుంటున్న వేద శాఖని త్యాగం చేసేసి, దేంతోనూ సంబంధం లేకుండా మౌనంగా ఉంటాడో, మనకి ఉన్నది ఉన్నట్టు అలా వచ్చేస్తాడో బయటికి. అతనికి ఎంత వస్త్రం కావాలో అంతే వస్త్రాన్ని నట్టే పెట్టుకుంటాడో, ఎంత భోజనం కావాలో అంతే భోజనం చేస్తాడో అతన్ని కూడా మునియే అంటారు. ఆ ముని కూడా
అది అతను ఎక్కడైనా ఉండొచ్చు. అతను ఎక్కడ ఉండొచ్చు అంటే గ్రామంలో ఉండొచ్చు, అంటే వానప్రస్థం అంటే వనంలో ఉండడం. కానీ సన్యాసి గ్రామంలో కూడా ఉండొచ్చు. అతను కూడా ముని అవుతాడు, కానీ అతనికి అరణ్యం వెనకాలుంది కాబట్టి అతను గ్రామంలో ఉండేటువంటి ముని అని చెప్పేసి అని సన్యాసిని కూడా మునే అనుకుంటారు అని చెప్పేసి అన్నారు. అలా ఇంద్రియ సంయమంతో చాలా జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి అద్భుతంగా గొప్ప గొప్ప లోకాలన్నీ లభిస్తాయి అని చెప్పేసి అంటే, ఇప్పుడు నాకు 2 విషయాలు చెప్పారండి మీరు అని చెప్పేసి అన్నాడు అష్టకుడు. ఏమన్నాడు? ఒకటి, మీరు ఏం చెప్పారంటే సన్యాసి గురించి చెప్పారు. సన్యాసి గ్రామంలో ఉంటాడు, కానీ అన్నీ వదిలేసి కూర్చుంటాడు. ఓ చోట కూర్చుని జాగ్రత్తగా అందరినీ అడుక్కుంటూ ఉంటాడు. ఇలా ఇవ్వండి నాకు ఈరోజు భోజనం, నేను తింటానని చెప్పేసి ఎంత కావాలో అంత తిని, ఎంత వేసుకోవాలో అంత వేసుకుని జాగ్రత్తగా భగవద్ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. అతను ఒక ముని. ఆ తర్వాత వానప్రస్థంలోకి, మామూలుగా ఈ గృహస్థుడు వానప్రస్థానికి వెళ్ళిపోయి ఇంద్రియ సంయమనంతో జాగ్రత్తగా ఉంటాడు. అక్కడ ఏదో అతను జీవనయాపన చేస్తూ ఉంటాడు. ఎవడికి తొందరగా స్వర్గం లభిస్తుంది, ఎవడికి తొందరగా మోక్షం లభిస్తుంది అని చెప్పేసి అంటే, అప్పుడు యయాతి ఏమన్నాడంటే, కామవృత్తి ఉన్న గృహస్థుల మధ్యలో నువ్వు చక్కగా నీ సన్యాస ధర్మాన్ని జాగ్రత్తగా పాటిస్తూ దేనికి చలించకుండా జితేంద్రియంగా ఉంటే అటువంటి వాడికి గొప్ప పుణ్యం లభిస్తుంది. అతనే స్వర్గానికి అర్హుడు, అతనే బ్రహ్మభావానికి కూడా అర్హుడవుతాడు, అతనికే మోక్షం కూడా వస్తుంది అని చెప్పేసి అన్నాడు. అదే రకంగా వానప్రస్థంలోకి వెళ్ళి వెర్రి వేషాలు వేస్తూ అక్కడ విషయోపభోగం గురించి ఆలోచిస్తూ ఇష్టం వచ్చినట్టున్నాడు అంటే అతనికి మోక్షం రాదు అని చెప్పేసి అనేసాడు అనమాట. అనేసిన తర్వాత అసలు అధర్మంగా ఉన్నాడు అంటే వాడికి మొత్తం ఏది రాదు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత వెంటనే ఈయన అష్టకుడు చాలా గొప్ప గొప్ప మాటలన్నీ మాట్లాడారండి. ఇప్పుడు మీరు ఏంటండి మీ పరిస్థితి, మీరు ఇలా భౌమ నరకంలోకి పడిపోతున్నారు, ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి అంటే యయాతి అన్నాడు, నాదేముందయ్యా, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను నేను కిందకి, మీరు జాగ్రత్తగా స్వర్గానికి వెళ్ళండి. కానీ స్వర్గానికి వెడుతూ నేను ఏమనుకున్నాను అంటే, ఇదిగో నేను గొప్ప వాళ్ళ మధ్యలో పడాలి అని చెప్పేసి అనుకున్నాను. మీరు చాలా గొప్ప గొప్ప ప్రశ్నలు వేశారు, మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు అయ్యి ఉంటారు, మీలాంటి గొప్ప వాళ్ళ మధ్యలో పడ్డన్న అదృష్టం ఎంతో ఆనందంగా ఉంది నాకు అని చెప్పేసి యయాతి అంటే, అప్పుడు అష్టకుడు ఒక గొప్ప మాట అన్నాడు. పృచ్ఛామిత్వా మా ప్రపత ప్రపాతం యది లోకా పార్థివస్సంతి మేత్ర యజ్జంతరిక్షే యదివా దివిస్త్వం యజ్జంతరిక్షే యదివా దివిస్థిత క్షేత్రజ్ఞం త్వాం తస్య ధర్మస్య మన్యే. చాలా సంతోషం అండి, మేము ఎలాగా స్వర్గానికి వెడుతున్నాము, మాకు ఎటువంటి లోకాలు వస్తాయో మీరు చూసి చెప్పగలరా అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు వెంటనే యయాతి అంటాడు, నువ్వు చాలా గొప్ప మాటలు మాట్లాడేవయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, నేను చూడగలుగుతున్నాను ఇక్కడ, నీకు అద్భుతమైనటువంటి స్వర్గలోకాల్లో అద్భుతమైనటువంటి లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు ఉన్నాయి అంటే ప్రపంచంలో ఎన్ని ఆవులు, ఎన్ని గుర్రాలు, ఎన్ని పశువులు ఉన్నాయో అన్ని గొప్ప గొప్ప లోకాలు స్వర్గంలో నీ కోసం ఉన్నాయి, నువ్వు చక్కగా వెళ్ళిరా అక్కడికి అని చెప్పేసి అంటే, అప్పుడు అష్టకుడు తాంస్తే దదామి మా ప్రపత ప్రపాతం ఏమే లోకా దివి రాజేంద్ర సంతి యద్యంతరిక్షే యదివా దివిశ్రుత స్థానాక్రమ క్షిప్రమపేత మోహ అని చెప్పేసి అంటే, ఏమండి నేను చాలా సంతోషిస్తున్నాను మీతో మాట్లాడుతూ, నేను తర్వాతైనా ఏదైనా చేసుకుంటాను, మీరు ఇలా పడిపోవడం నాకేమీ నచ్చట్లేదు, అందుకుని నేను ఏ లోకాలలో అయితే విచరించగలిగే సామర్థ్యత నాకు ఉందో, ఏ లోకాల్లో నేను ఉంటానో ఆ లోకాలన్నీ నేను మీకు ఇస్తున్నాను అని చెప్పేసి అంటే, అక్కడ యయాతి ఆపేడు అతన్ని. ఏమన్నాడు, నేను బ్రాహ్మణుణ్ణి కాను, ప్రతిగ్రహం తీసుకోకూడదు, నాస్మద్విదో బ్రాహ్మణో బ్రహ్మవిచ్చ ప్రతిగ్రహే వర్తతే రాజముఖ్య యథాప్రదేయం సతతం ద్విజేభ్యస్తథా దదం పూర్వమహం నరేంద్ర అని చెప్పేసి, నేను బ్రాహ్మణుణ్ణి కాదు, ప్రతిగ్రహం తీసుకోను, నేను క్షత్రియుణ్ణి, నేను క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాను, నేను దానం ఇచ్చేవాడిని కానీ పుచ్చుకునేవాడిని మాత్రం అస్సలు కాదు, అందుకుని నేను అలా తీసుకోను, చక్కగా మీరు వెళ్ళే స్వర్గాలకి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళే లోకాలకి మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటే, వెంటనే అక్కడ ప్రతర్ధనుడు అనేటువంటి ఇంకో రాజు అన్నాడు, పృచ్ఛామిత్వాం స్పృహణీయ రూపం ప్రతర్ధనోహం యది మేసంతి లోకాః యజ్జంతరిక్షే యదివా దివిశ్రుతాః క్షేత్రజ్ఞం త్వాం తస్య ధర్మస్య మన్యే. సరే నేను వెళ్తున్నాను, ఆయన కష్టపడు, సరే నేను కూడా వెళ్తున్నాను, నాకు ఎటువంటి లోకాలు ఉన్నాయి అని చెప్పేసి అంటే యయాతి అన్నాడు,
నువ్వు ఒక్కొక్క లోకంలో కేవలం 7 రోజులున్నా సరే ఆ లోకాలకి అంతుండదు. అంత అద్భుతమైనటువంటి పుణ్యం చేసుకున్నావు నువ్వు. చక్కగా నువ్వు ఇష్టం వచ్చినటువంటి లోకాల్లో ఉండొచ్చు, చక్కగా స్వర్గంలో ఉండొచ్చు అని చెప్పేసి అంటే ప్రతర్ధనుడు కూడా అయ్యో మీరు ఇలా కిందకి వెళ్ళిపోవడం నాకు అస్సలు నచ్చట్లేదండి అని చెప్పేసి నేను కూడా నాకు ఇవ్వాల్సిన లోకాల్లో నేను కొన్ని లోకాలైనా నేను మీకు ఇస్తాను, మీరు ఇలా పడిపోకండి మహానుభావ అని చెప్పేసి అంటే యయాతి వెంటనే అక్కడ కూడా మళ్ళీ అన్నాడు, లేదయ్యా బాబు, నేను తీసుకోను అలా ప్రతిగ్రహం, మీ పుణ్యం తీసుకుని నేనెందుకు వెళ్తాను, నేనేదో మళ్ళీ కిందకి పడి నేను జాగ్రత్తగా నా పుణ్యం అయితే నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటే అప్పుడు వెంటనే అక్కడ వసుమన అనబడే ఇంకొక రాజు అన్నాడు. ఆ రాజు వచ్చేసి ఏమన్నాడు, ఏమండి నాకు కూడా ఏమైనా లోకాలు ఉన్నాయా అక్కడ బతకడానికి, అక్కడ ఉండడానికి అని చెప్పేసి అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి అంటే నువ్వు బతకడానికి, నీ పుణ్యాన్ని కూడా నేను చూస్తున్నాను, నువ్వు అసలు అక్కడ ఉండిపోతావు, నువ్వు చిరస్థాయిగా అక్కడ ఉండిపోతావు అని చెప్పేసి అంటే వసుమన అంటాడు, ఏమండి మీరు వెళ్ళడం నాకు అస్సలు నచ్చట్లేదు, మీరు అలా పడిపోవడం కూడా నచ్చట్లేదు, పైగా మీరు ప్రతిగ్రహం ఏమో తీసుకోనంటున్నారు, అందుకనే ఇక్కడ తృణం ఉంది, ఆ తృణాన్ని నాకు ఇచ్చి మీరు చక్కగా ప్రతిగ్రహం చెయ్యండి, ప్రతిగ్రహం కాదు నా దగ్గర పుణ్యాన్ని కొనుక్కోండి అని చెప్పేసి అన్నాడు. అంటే యయాతి అన్నాడు, నమిచ్చాహం విక్రయం వై స్మరామి వృథా గృహీతం శిశుకాంక్షమాన కుర్యాన్న చైవ కృతపూర్వమన్యై విధిత్ సమాన కిము తత్ర సాధు. ఇదిగో ఇది ఇప్పుడు నువ్వు నాకు తృణాన్ని ఇస్తున్నావా, ఆ తృణం యొక్క విలువ ఏమిటి, నువ్వు అది తీసుకుని ఏం చేస్తావు, ఇక్కడ ఇలా అబద్ధపు క్రయ విక్రయాలు చేసి నీ దగ్గర నుంచి లోకాలు తీసుకుని నేను అలాంటి వెర్రి పనులు నేను చెయ్యనయ్యా, నన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను, కిందకెళ్ళి నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పేసి అంటే సరే మొత్తానికి శిబి వచ్చాడు. శిబి వచ్చేసి ఇదిగో నేను ఉషీనరపుత్రుడు అయినటువంటి శిబినండి, నేను నా దగ్గర ఏమేమి లోకాలు ఉంటాయి అని చెప్పేసి అంటే నువ్వు అద్భుతంగా దానం చేసేవయ్యా, యత్వం వాచా హృదయేనాపి సాధూన్ పరీప్సమానాన్నావ మంస్థా నరేంద్ర తేనానంత దివిలోకాశ్రితాస్తే విద్యుద్రూపా స్వనవంతో మహాంతః. నీకు ఉన్నన్ని లోకాలు చాలా ఎక్కువ ఉన్నాయి, అనంతమైనటువంటి లోకాలు ఉన్నాయి నీకు, నువ్వు చాలా గొప్పగా దానం అది చేసి వచ్చేవు, నువ్వు చాలా గొప్పవాడివయ్యా అని చెప్పేసి అంటే సరే మీరు కొనాలనుకోవట్లేదు, ప్రతిగ్రహం తీసుకోనంటున్నారు, మీరు ఇంకెంత చేసేస్తే నాకు అక్కర్లేదండి, నేను కూడా మీతో పాటు మీ కిందకే వచ్చేస్తాను అని చెప్పేసి అంటే నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నువ్వేమో నాకు ఇచ్చేస్తానంటున్నావు లోకాలు, పైగా నేను మీ దగ్గర నుంచి తీసుకోనంటే నువ్వు కూడా నా కిందకి నాతో పాటు వచ్చేస్తానంటున్నావా, అసలు తప్పు, అనవసరం, అలాంటి పనులు చెయ్యకు అని చెప్పేసి అంటే అప్పుడు అష్టకుడు కూడా వెంటనే అన్నాడు, మీరు మా దగ్గర నుంచి తీసుకున్న పుణ్యాన్ని, మేము సంపాదించిన పుణ్యాన్ని మీరు తీసుకోకపోతే ఇంకా మాకు కూడా ఎందుకండి, మేము కూడా మీతో పాటే కిందకు వచ్చేసి అందరం కలిసి పుణ్యం చేసుకుని మళ్ళీ అందరం కలిసి స్వర్గానికి వెడదాము అని చెప్పేసి అంటే అది కాదయ్యా పరిస్థితి, నేనేదో అక్కడ నాకంటే గొప్పవాడు లేడు అని చెప్పేసి అని నా పుణ్యక్షీణం చేసుకుని కింద పడిపోతుంటే మీకెందుకయ్యా ఆ కర్మ, మీరు చక్కగా స్వర్గానికి వెళ్ళండి ఎందుకు అని చెప్పేసి అంటే అప్పుడు వెంటనే ఆ సమయంలో అక్కడ మాధవి అనబడే ఒక ఆవిడొచ్చింది. ఈ మాధవి ఎవరు అంటే యయాతి యొక్క కూతురు అనమాట. ఆ యయాతి కూతురు వచ్చేసి అక్కడికి చాలా గొప్పగా, ఏమండి నాన్నగారు మీరు వీళ్ళందరినీ చూస్తున్నారు, ఎవరో మీకు అర్థమవుతోందా అని చెప్పేసి అడిగింది. పైగా మీరు ఇంకా సూక్ష్మ శరీరాన్ని వదిలేయలేదు, స్థూల శరీరంలోకి రాలేదు మీరు అని చెప్పేసి అని ఇదిగో ఈయన మా నాన్న అని చెప్పేసి నలుగురికి చెప్పాడు. ఈయన మా నాన్న శృణుస్వ సహిత పుత్ర నాహుషోయం పితామమ యయాతిర్మమ పుత్రాణం మాతామహ ఇది శ్రుత. మీ తాతగారు రాయిన చక్కగా మీ తాతగారు, మీరేమో వీళ్ళకి దౌహిత్రులు అని చెప్పేసి అంటే అప్పుడు నిర్ధాంతపోయాడు యయాతి. నిర్ధాంతపోయి అన్నాడు, నాన్నగారు నేను చాలా తపస్య చేసి మీకు చాలా గొప్ప గొప్ప లోకాలన్నింటినీ నేను సంపాదించాను, పైన మీ దౌహిత్రులు వీళ్ళు దౌహిత్రులు తీసుకున్న దాన్ని మీరు చూడొచ్చు అని చెప్పేసి అన్నాడు. అంటే అప్పుడు వెంటనే దౌహిత్రుల వీళ్ళు ఓహో అయితే ధర్మబద్ధమే అనమాట అని చెప్పేసి అనిన తర్వాత ఇక్కడ ఒక గొప్ప యయాతి ఒక ధర్మాన్ని చెప్తాడు. ఏం ధర్మాన్ని చెప్తాడు అంటే మనం పితృదానం చేస్తాం, మామూలుగా తిలదానం చేస్తాం, మనం శ్రాద్ధం పెడతాం కదా, శ్రాద్ధం పెట్టేటప్పుడు ఏమేమిటి అద్భుతంగా పవిత్రంగా ఉంటాయో, ఎందుకు ఈయన దగ్గర నుంచి నేను పుణ్యాలు తీసుకోవచ్చు, ఈయన దగ్గర ఉండదు మందే అని చెప్పేసి ఎందుకు నేను అనుకోవాలి అంటే దానికి ఒక విషయం చెప్తాడు. శ్రాద్ధలో 3
చాలా గొప్ప ఉంటాయి, గొప్ప వస్తువులు ఉంటాయి. ఏమిటి అంటే త్రీణి శ్రాద్ధే పవిత్రాణి దౌహిత్ర కుతపస్థిలాః త్రీణి చాత్ర ప్రశంసంతి శౌచమక్రోధమత్వరాం భోక్తారః పరివేష్టారః శ్రావితారః పవిత్రకాః. శ్రాద్ధకర్మలో అంటే తద్దినం పెట్టేటప్పుడు దౌహిత్రుడి చేత తద్దినం పెట్టించుకోవచ్చును. దౌహిత్రుడు అంత పవిత్రంగా ఉంటాడు. సరే మామూలు మనవడు మన ఆస్తి అంతా తీసుకుంటాడు, అన్నీ చేస్తాడు, కానీ దౌహిత్రుడు చాలా పవిత్రమైనటువంటి సంబంధం. దౌహిత్రుడు మీకు తద్దినం పెట్టచ్చు. కొడుకులు లేకపోతే దౌహిత్రుడు తద్దినం పెట్టచ్చు. అది ఒకటి. దౌహిత్రుడైతే కుతప అంటే ఏంటంటే సాయంత్రం అయిపోవడానికి సిద్ధంగా ఉంటున్న సమయం అన్నమాట. ఆ సమయంలో పితరులకి మనం పిండదానం చేస్తే అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ చిరస్థాయిగా నిలిచిపోతున్న సమయాన్ని కుతప అంటారనమాట. ఆ కుతప అద్భుతమైనటువంటి గొప్ప పవిత్రమైనటువంటి వస్తువు. అంటే వస్తువు అంటే సమయం అనుకోండి. తిలం అంటే మామూలుగా నువ్వులు కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఈ మూడు చాలా పవిత్రంగా ఉంటాయి శ్రాద్ధం చేసేటప్పుడు. పైగా దీంతో పాటు ఎంతో శౌచంగా అంటే మడిగా జాగ్రత్తగా తద్దినం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. అందుకుని వీటితో ఉండాలి. అక్రోధంగా తద్దినం పెట్టే సమయంలో అస్సలు క్రోధం చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్వర కంగారుగా ఎప్పుడూ కూడా పిండదానం చేయకూడదు. ఆ తర్వాత శ్రాద్ధం అంటే శ్రాద్ధం పెట్టేటప్పుడు తినేవాడు భోక్తుడు చాలా గొప్పవాడు. అతనికి చాలా జాగ్రత్తగా మనం భోజనం పెట్టాలి. ఆ తర్వాత భోక్తుడికి ఎవరైతే భోజనం పెడతారో, మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎవరైతే వడ్డిస్తారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉండేటువంటి మంత్రోచ్చారణ చేస్తూ వేదం అది చదువుతున్న బ్రాహ్మణులు కూడా చాలా పవిత్రంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పేసి అని, దౌహిత్రుడివి కాబట్టి నీ దగ్గర నుంచి నేను అన్నీ తీసుకొచ్చయ్యా అని చెప్పేసి అని చక్కగా యయాతి కాస్త వాళ్ళ దగ్గర చక్కగా ఆ పుణ్యాన్ని తీసుకుని మళ్ళీ అక్కడ స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సరే అని చెప్పేసి అక్కడ 4 పెద్ద రథాలు వచ్చేసిన తర్వాత వీళ్ళందరూ చక్కగా స్వర్గానికి వెడుతున్నారు. స్వర్గానికి వెడుతున్న సమయంలో అష్టకుడికి మళ్ళీ అనుమానం వచ్చింది. ఏమిట్రా ఈ గొడవ? నేనేదో చాలా పుణ్యాలు చేసుకున్నాను అనుకున్నాను, నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను. అటు చూస్తే శిబేమో అలా పారిపోతున్నాడు, ముందుకు వెళ్ళిపోతున్నాడు, మనందరికంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు, అంత తొందరగా వెళ్ళిపోతున్నాడు ఏంటి అంటే, అహం మన్యే పూర్వమేకోస్మి గంత సఖాచేంద్ర సర్వథామే మహాత్మా కస్మాదేవ శిబి రౌషినీరో మేకో త్యాగాత్ సర్వవేగేన వాహాన్ అని చెప్పేసి శిబి వెళ్ళిపోతున్నాడు ఏంటి ముందుకి అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే యయాతి అన్నాడనమాట, శిబి ఎంత గొప్పవాడివో నీకు తెలియదయ్యా, శిబి చేసిన దానం అంతా ఇంతా కాదు, మొత్తం శరీరాన్ని అర్పించాడు శిబి, అంత గొప్పవాడు కాబట్టి గొప్ప దానం చేశాడు కాబట్టి శిబికే అర్హత ఉంది వెళ్ళడానికి అని చెప్పేసి అని, శిబికి ఉన్నటువంటి సదాచారము, అతనికి ఉన్నటువంటి శౌచము, అతనికి ఉన్నటువంటి గొప్పతనం అతన్ని ఎప్పుడూ ముందుకే అట్టే పెడుతుంది. అతన్ని ఇప్పటిదాకా కూడా అభిమానం అంటలేదు కాబట్టి శిబి చాలా గొప్పవాడు అని చెప్పేసి అని వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా గొప్పగా ఊర్ధ్వలోకాలకి వెళ్ళి, అంటే యయాతి వాళ్ళ మనవలు అంటే తల్లి తరఫున మనవలు దౌహిత్రులు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ ద్వారా యయాతి మళ్ళీ గొప్ప లోకాలని పొందాడు అని చెప్పేసి అని చాలా సంతోషమయ్యా అని చెప్పేసి అనిన తర్వాత, ఈ కథని ఎవరైతే వింటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి లోకాలు ఉంటాయి అని చెప్పేసి మహాభారతంలో ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. ఇంతటితో మనం యయాతి వృత్తాంతాన్ని ఆపి చాలా జాగ్రత్తగా చెప్పుకున్నాం. యయాతి కథ చాలా గొప్ప కథ. ధర్మం ఏ రకంగా రూపాలు దాలుస్తుందో మనకు అర్థమైంది కథలో. మీరు చూసుకుంటే ఇప్పుడు రాబోయే ఇంచుమించు ఒక 4 వీడియోల్లో మీరు చూసారు అంటే ధర్మాన్ని ఏ రకంగా మనం మలుచుకోవచ్చు, విషయ సుఖాలు మంచివా కాదా, ఇంద్రియాలని ఎలా మనం లోబట్టుకోవాలి, యయాతికి ఆఖరికి ఏమర్థమైంది, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అందుకుని యయాతి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి మనం అర్థం చేసుకుని, యయాతి ప్రతి చోట తప్పు చేశారు మనలాగనే. యయాతి అక్కడ తప్పులు చేయకుండా ఉండలేదు, మానవ సహజం తప్పులు చేయడం, కానీ అయినా సరే ధర్మాన్ని విడిచిపెట్టకుండా యథాధర్మంగా చేయాల్సిన పనులన్నీ యయాతి చేశాడు. అది గొప్ప విషయం అన్నమాట. ఈ యయాతి వృత్తాంతం విని మనకి చాలా పుణ్యం వస్తుంది. స్వస్తి.